గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు తగ్గుతుంది, శని భగవానుడి నుంచి ఎప్పుడు మీకు విముక్తి కలుగుతుంది, భవిష్యత్తులో మళ్ళీ వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని యొక్క దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 3వ ఇంటికి 4వ ఇంటికి అధిపతి అండి. ఈ 3వ ఇల్లు 4వ ఇల్లు అనేవి సోదరులకు సంబంధించినవి, సోదరీమణులకు సంబంధించినవి, అంటే మీ సిబ్లింగ్స్కి సంబంధించినవి. ప్రయాణాలకు, ఇరుగు పొరుగు వారికి, ఇంటికి, తల్లికి, వాహనాలకు మొదలైన వాటికి సంబంధించినవండి. శని భగవానుడు 8వ ఇంట్లో కనుక ఉంటే దానిని అష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటే అష్టమలో సగం, అంటే 8లో సగం. 4వ ఇంట్లో కనుక శని భగవానుడు కనుక ఉన్నట్లయితే దానిని జ్యోతిష శాస్త్రం ప్రకారం అర్ధాష్టమ శని అంటాం. ఈ అర్ధాష్టమ శని అనేది 2.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు, అంటే వృశ్చిక రాశి నుండి 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి జాతకుల పైన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పడుతుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుంది? అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఎలా ఉంటుంది, ఏ అంశాలపైన పడుతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మళ్ళీ వృశ్చిక రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అన్న వివరాలను అందిస్తాను. శని భగవానుడు 2023 జనవరి 16వ తారీఖున మీ 4వ ఇంట్లోకి వెళ్ళటం జరిగిందండి, అంటే కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుండి మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలైంది. అయితే ఈ అర్ధాష్టమ శని అనేది ఒక పక్క మీకు శుభవార్త కూడా కాదండి, ఇంకొక పక్క ఏలినాటి శని అంత ప్రమాదకరం కూడా కాదు. కానీ కొన్ని అడ్డంకులైతే తప్పకుండా ఉంటాయండి. ముఖ్యంగా మీకు డిఫరెన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 2023 ఏప్రిల్ 21వ తారీఖు నుండి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి సంభవించాయి. ఈ అర్ధాష్టమ శని అనేది 2025 మార్చ్ 29వ తారీఖున ముగుస్తుంది. అయినప్పటికీ కూడా మీకు 2024 మే 1వ తారీఖు తర్వాత నుండి కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే ఉంటాయండి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం మే 1వ తారీఖు ముందు మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి పనులు మొదలుపెట్టే విషయంలో కానీ, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే విషయంలో కానీ అడ్డంకులు, మిమ్మల్ని ఇతరులు తక్కువ చేసి చూడటం కానీ, నిరుత్సాహంతో ఉండటం కానీ ఒకలాంటి పరీక్షాకాలంగా ఉంటుంది. ఇది మీరు 2023 నుండి కూడా అనుభవిస్తూనే ఉన్నారు, నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఎలా ఉంటుందంటే పని ఒత్తిడి కాస్త ఎక్కువ అవుతుందండి. ఒత్తిడి కారణంగా వృశ్చిక రాశి వారి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా శరీరం పైన పడకుండా మనసు పైన పడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మనసు పైన ఆ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మెయిన్గా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు 2023 సంవత్సరం జనవరి 16వ తారీఖు నుండి అనుభవిస్తున్న ఒక సమస్య ఏంటంటే ఇరుగు పొరుగు వారితోనండి. వారికి ఏమీ పని లేనట్లుగా అవసరం లేని మాటలను కూడా మాట్లాడి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీ మనసును గాయపరుస్తూ ఉంటారు. పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉండటం లాంటి చిన్న అవాంతరాలు, ఒత్తిడి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
అయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు అనేది 2024 మే 1వ తారీఖు నుండి మొదలవుతుందండి. 2024 మే 1వ తారీఖు నుండి 2025 మార్చ్ 28వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో మీకు వచ్చే చెడు ఫలితాలతో పోలిస్తే ఎక్కువగా మంచి ఫలితాలే ఉండబోతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని గురించి పెద్దగా భయపడవలసిన అవసరమే లేదండి. మే 1వ తారీఖు తర్వాత గురువు కూడా మీకు అనుకూలిస్తాడు కాబట్టి వృశ్చిక రాశి వారు భయపడవలసిన అవసరం లేదు. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. గురువు కూడా అనుకూలించటం ప్రారంభిస్తాడు. కానీ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎంతో కొంత మీ పైన పడుతుంది. దానివల్ల మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే తెలియని వెలితి కనపడుతుంది జీవితంలో. ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయంటే 2025 అంటే వచ్చే సంవత్సరం మే 28వ తారీఖు వరకు. అప్పటితో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన పోతుంది. శని నుండి వృశ్చిక రాశి వారు విముక్తిని పొందుతారు. అప్పటి వరకు వృశ్చిక రాశి వారు దయచేసి ఆరోగ్య విషయంలోనూ కెరీర్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. మే తర్వాత మాత్రం అంటే 2024 మే తర్వాత మాత్రం చాలా బెటర్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. మధ్యలో శని వల్ల ఏమైనా ఆటంకాలు వస్తాయేమో కానీ నో ప్రాబ్లం అండి. సిచ్యువేషన్ అనేది చాలా బెటర్ అవుతుంది. ఉపశమనాన్ని పొందటం ప్రారంభిస్తారు. అయితే ఈ 2024 సంవత్సరం మే లోపు మాత్రం మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది ప్రభావితం అవుతుంది. వారి ఆరోగ్యం పైన దెబ్బ చూపుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. చాలా నిద్రలేని రాత్రులను గడుపుతారు. ఆందోళన చెందటం కానీ ఒత్తిడికి గురి కావటం కానీ జరుగుతుంది. విశ్వాసాన్ని కోల్పోతారు. అయితే ఈ ప్రభావం అనేది ప్రతి ఒక్క దానిపైన ఉండదండి. చాలా వరకు విజయవంతంగా సంతృప్తికరంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకైతే సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం అనేది నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణంగా ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. అంటే మొత్తం ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక సమస్య అన్నట్లుగా ఉంటుంది. మధ్యలో అధికారులతో కూడా కొన్ని పరిస్థితులు అనేవి క్రిటికల్గా మారతాయి. తల్లిదండ్రులతో కానీ లేదా ఎవరితోనైనా సరే, అత్తమామలతో అయినా సరే ఆచితూచి వ్యవహరించటం మంచిది. ప్రయాణాలలో వృశ్చిక రాశి వారు మే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ మైనస్ ఉన్నా ఇక్కడ ప్లస్ ఉంటుందండి. కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కానీ, ప్రయత్నాలు సానుకూలపడటం కానీ, పలుకుబడి పెరగటం కానీ ఇటువంటి మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా మాత్రం వృశ్చిక రాశి వారు మొండిగా ఉండటం, మూర్ఖంగా ఉండటం మాత్రం మంచిది కాదండి. ఈ సమయంలో మీ కోపమే మీ శత్రువు అన్నట్లుగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ అస్సలు ప్రదర్శించవద్దు. 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి 2025 మార్చ్ 28వ తారీఖు మధ్య కాలంలో బృహస్పతి యొక్క బలం బాగుంటుంది. కేతు బలం కూడా బాగుంటుంది. కాబట్టి మంచి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారికి లభిస్తాయి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే శని భగవానుడి యొక్క ప్రభావం గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. వీలైనట్లయితే మే 1 వరకు 2024 మే 1 వరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణించే విషయంలో, మాట్లాడే విషయంలో, పై అధికారులతో వ్యవహరించే విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో, అత్తమామలతో కానీ తల్లిదండ్రులతో కానీ మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎప్పటి వరకు అంటే మే 1 వరకు. ఆ తర్వాత శని ప్రభావం మీ పైన ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి పెద్దగా చేంజ్ అయితే ఉండదండి. కాస్త పాజిటివ్గానే ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చక్కెర స్థాయిలు పెరగటం కానీ, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మే 1 వరకు సాధ్యమైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మే తర్వాత మాత్రం మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం కానీ, పిల్లలు మీ మాట వినటం కానీ,
వృద్ధులైన మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మెరుగుపడటం కానీ జరుగుతుంది. అంటే మీకు సంబంధించిన వైద్య ఖర్చులు అనేవి తగ్గుతాయి. అయితే ప్రేమ వ్యవహారాలలో మధ్యలో ఇగో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలతో పాటుగా విదేశీయానం చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. బంధుమిత్రుల నుండి 1-2 శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వారు మాత్రం అర్ధాష్టమ శని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎవరు భయపడాలంటే ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అడ్డదారులలో ధనాన్ని సంపాదిస్తున్నారో, లేదా ఇతరులను కష్టాలు పెడుతున్నారో, ఇతరుల శ్రమను వీరు దోచుకుంటున్నారో వారు మాత్రం శని భగవానుడికి భయపడవలసిందే. వారికి మాత్రం శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చెడు ప్రభావం అనేది వారిపైన పడుతుంది. ఎవరైతే మంచి మార్గాలలో డబ్బును సంపాదిస్తారో, న్యాయంగా ధర్మంగా జీవితాన్ని కొనసాగిస్తారో, పెద్దలను గౌరవిస్తారో, క్రమశిక్షణతో ఉంటారో వారిని మాత్రం శని భగవానుడు ఏమీ చేయడండి. చెడు ఫలితాలను ఇవ్వడు. మీ పనులు కాస్త నిదానంగా సాగటం కానీ, ప్రతిఫలం కాస్త లేటుగా లభించడం జరుగుతుందేమో కానీ, ఇటువంటి మంచివారిని, క్రమశిక్షణతో ఉండేవారిని, ధర్మంగా బ్రతికేవారిని మాత్రం శని భగవానుడు ఏమీ చేయడు. వారు మాత్రం భయపడవలసిన అవసరమే లేదు. కేవలం అర్ధాష్టమ శని విషయంలోనే కాదు, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా శని భగవానుడు మంచివారిని ఏమీ చేయడు. ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి భవిష్యత్తులో మళ్ళీ ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే శని భగవానుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. మొదటి దశ అనేది మొదలవుతుంది. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మనుషులపైన 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. 12వ ఇంట్లో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు దానిని మొదటి దిశగా పరిగణిస్తారు. మళ్ళీ శని భగవానుడు 12వ ఇంట్లో నుంచి 1వ ఇంట్లోకి మారిన తర్వాత 2వ దశ అనేది ప్రారంభమవుతుంది. అదొక 2.5 సంవత్సరాలు. మళ్ళీ శని భగవానుడు 2వ ఇంట్లోకి వెళ్ళాక 3వ దశ అనేది ప్రారంభమవుతుంది. అదొక 2.5 సంవత్సరాలు. మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మీకు ఎప్పటి నుండి మొదలవుతుందంటే 2041 జనవరి 27వ తారీఖు నుండి 2043 డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని భగవానుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది 2041 జనవరిలో ప్రారంభమవుతుందండి. 2వ దశ అనేది 2043 డిసెంబర్ 11వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ 2.5 సంవత్సరాలు కూడా శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు. అంటే వృశ్చిక రాశిలోనే ఉంటాడు. అప్పుడు ప్రభావం అనేది మీ పైన కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పట్లో మీకు శని ప్రభావం లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఉండవచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా తక్కువగానే ఉంటుందండి. 3వ దశ అనేది 2046లో ఉంటుందండి. 2046 డిసెంబర్ 8వ తారీఖు నుండి 2049 మార్చ్ 6వ తారీఖు వరకు కూడా శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన ఉంటుంది. అంటే 2041లో ప్రారంభమయ్యి 2049తో శని భగవాను నుండి వృశ్చిక రాశి వారు విముక్తిని పొందుతారు. ఈ 7.5 సంవత్సరాల పాటు మీ పైన శని ప్రభావం ఉంటుందండి. అలాగే వృశ్చిక రాశి వారికి 2024 ఉగాది తర్వాత నుండి ఎలా ఉండబోతుంది, వృశ్చిక రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వీరు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, పెళ్ళైన తర్వాత వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఏ రాశుల వారిని వీరు వివాహం చేసుకోవాలి అన్న అంశం పైన చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.